ఇది మాత్రం అదిరిపోయింది అసలు. వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు ఇట్లా డ్యాన్స్ చేసి. హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో అంతా చీకట్లో ఉండబోతుంది. ఎందుకనంటే క్రిస్మస్ కోసం డబ్లిన్ అంతా రెడీ అయిపోయింది. డబ్లిన్లో రకరకాల ప్లేస్లలో రకరకాల వెరైటీ లైటింగ్స్ వేసేళ్ళు. ఏం వెరైటీస్ ఉన్నాయి లైటింగ్స్లో అనేది ఇవాళ మొత్తం మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. డబ్లిన్ మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తా. ఇప్పుడు నేను హ్యూస్టన్కి రీచ్ అయినా. సిటీ సెంటర్కి దగ్గరలో మీకు తెలుసు కదా రైల్వే స్టేషన్ ఉంటుంది, ఆ రైల్వే స్టేషన్కి రీచ్ అయినా. సో ఇక్కడ నుండి మనం స్టార్ట్ చేద్దాము. డబ్లిన్ మొత్తం క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కోసం ఎట్లా డెకరేట్ చేసేళ్ళు. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, అట్లనే ఈ వీడియోని షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. హ్యూస్టన్లో ఎట్లా డెకరేట్ చేసి చూడండి. జస్ట్ ఇక్కడ ఓన్లీ ఈ రెడ్ అండ్ గ్రీన్ లైట్స్ పెట్టిళ్ళు నార్మల్గా. అంతకుమించి ఇక్కడ స్పెషల్ ఏం అనిపించట్లేదు. లువాస్ కోసం వెయిట్ చేస్తున్నాము ఆల్మోస్ట్ 10 minutes నుండి. అది టైం ఎక్స్టెండ్ అవుతూనే ఉంది. 10 minutes నుండి ఇంకా 5 minutes అని చూపిస్తుంది, 5 minutes నుండి ఇంకా కొంచెం టైం అని చూపించింది. ఒక్క 1 month నుండి అసలు ఏది కూడా టైంకి రావట్లేదు. బస్సు, ట్రైన్, లువాస్ ఏది కూడా. మనం ఇండియాలో ఉండి అనుకుంటాం కదా ప్రతి ఒక్కటి టైంకి వస్తాయి ఇక్కడ అది అని చెప్పేసి. అట్లాంటి సినిమాలు ఏం లేవు ఇక్కడ. జస్ట్ మనం అక్కడ కూర్చొని ఇంకొకళ్ళని గురించి గొప్ప చెప్పుకోవడం తప్పితే గొప్ప ఏం లేదు టైమింగ్స్ ప్రకారంగా. అండ్ ఇంకొకటి ఇవాళ సండే కాబట్టి అసలు ఆన్ టైం కోసం అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. సాటర్డే, సండే అండ్ బ్యాంక్ హాలిడేస్లో ఖచ్చితంగా 100% టైంకి అస్సలు రావు. ఫైనల్గా లువాస్ అయితే వచ్చింది. ఇక స్టార్ట్ అయిదాం సిటీ సెంటర్. చెట్లకు మొత్తం ఇక ఇట్లాంటి రింగ్స్ వేసేళ్ళు. ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ ఉన్నాయి రింగ్స్ మొత్తము. ఇప్పటికీ వారం నుండి అనుకుంటున్నా నేను సిటీ సెంటర్కి వద్దాము వీడియో తీద్దాం అని చెప్పేసి. కానీ ప్రతిరోజు సాయంత్రం కాగానే వాన పడుతుంది, వర్షపడతలేదు సల అయితే. బట్ అయినా కూడా ఇవాళ వచ్చినా ఖచ్చితంగా వీడియో తీద్దాం అని చెప్పేసి. సో వీడియో మొత్తం చూడండి, అట్లనే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. విండ్ అయితే చూసేలా విండ్ ఘోరంగా ఉంది. టెంపరేచర్ వచ్చేసి 4 degrees ఉంది గాయస్. చూడండి స్పైర్ దగ్గర ఉన్నాం మనము. నేను స్పైర్ ఎట్లుందో తర్వాత చూపిస్తాను. కాకపోతే స్పైర్ పక్కనే ఐర్లాండ్ పోస్ట్ ఆఫీస్ ఇది. ఒకసారి చూడండి పోస్ట్ ఆఫీస్ మీద లైటింగ్స్ ఎట్లా ఉన్నాయో. మొత్తం ఫ్లవర్స్ అసలు అద్దిరిపోయింది థీమ్ అయితే. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే అసలు ఈ ఇయర్ కంప్లీట్గా డిఫరెంట్, ఇంకా కొత్త ట్రై చేస్తున్నారు, బాగుంది. సో చేంజ్ అవుతుంది చూడండి. ఈవెన్ ఈ పోస్ట్ ఆఫీస్ లోపల కూడా బొమ్మలు అవి పెట్టిళ్ళు క్రిస్మస్కి సంబంధించినవి. ఎప్పుడైతే ఇది చూసామో పోస్ట్ ఆఫీసు, దాని తర్వాత మళ్ళీ స్పైర్ లైటింగ్ ఎట్లా ఉందో కూడా చూద్దాం. స్పైర్ది కూడా కంప్లీట్గా డిఫరెంట్ ఉంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. చలి మాత్రం ఘోరంగా ఉంది కదా చలి. అదిరిపోయింది గాయస్ అసలు లైటింగ్. లెఫ్ట్ నుండి మళ్ళీ రైట్ నుండి చేంజ్ అయ్యి మిడిల్ నుండి మళ్ళీ చేంజ్ అవుతుంది లైటింగ్. వేరే వస్తుంది, థీమ్ చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇదేంటంటే ఈ లైటింగ్ ఈ థీమ్ అంతా వీళ్ళు ఇక్కడ లోకల్లో డిజైన్ ఉండదు. ఇదంతా ఇంటర్నేషనల్ వాళ్ళంతా డిజైన్ చేసే వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వీళ్ళు డిజైన్ చేపిస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. కదా లైటింగ్ అంతా ఎట్లా చేంజ్ అవుతుంది, ఒక థీమ్ నుండి ఇంకొక థీమ్కి ఎట్లా చేంజ్ చేస్తున్నారో. ఇదంతా ఈవినింగ్ 4:30కి, ఇప్పుడు వింటర్ కాబట్టి ఈవినింగ్ 4:30కి చీకటి అవుతుంది. సో ఇంకా చీకటి అయినప్పటి నుండి స్టార్ట్ అవుతుంది. రేపు పొద్దున ఆల్మోస్ట్ 8:30 దాకా చీకటి ఉంటుంది. 8:30 దాకా ఇక ఈ లైటింగ్ అనేది నడుస్తూనే ఉంటుంది. లైటింగ్ ఫస్ట్ అక్కడ స్టార్ వస్తుంది,
స్టార్ కాస్త మళ్ళీ ఒక 4-5 స్టార్స్ లాగా అట్లా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇదంతా యానిమల్స్కి సంబంధించిన థీమ్ నడుస్తుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ జనాలు పట్టుకొని ఆ తాడును లాగుతూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుంది ఇక్కడ అనేది. పైకి అయితే కొత్త ఏం లేదు, జస్ట్ అది రెగ్యులర్ ఉండేది. ఆ పైన లైట్లు ఉంటాయి కదా, ఈ లేజర్ లైట్లు అవి వేసినారు అంతే. నేను ఒక వీడియోలో సరిగ్గా తెలుస్తలేదు, బట్ నేను ఒక ఫోటో ఇస్తా చూడండి. సేమ్ అదొకటే ఇష్యూలు అదే రకంగా వస్తున్నాయి తప్పితే దీనిలో కొత్త ఏం లేదు. అట్లనే అక్కడ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు చూడండి, ఎంతమంది ఉన్నారు ఆ మ్యూజిక్ కోసం అని చెప్పేసి. ఇక మస్తాన్ ఉన్నాడు ఆడ, మస్తాన్ డ్యాన్స్ చేస్తున్నాడు ఆడ ఆ మ్యూజిక్కి. ఇక్కడ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు, మనం అక్కడ వెళ్ళి చూద్దాము. ఇది మాత్రం అదిరిపోయింది అసలు. క్రిస్మస్ తాత పోతున్నాడు. మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది అసలు. ఘోరంగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఒక్కొక్కరు. ఇక్కడ వీళ్ళందరూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు ఇట్లా డ్యాన్స్ చేసి. చాలా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళైతే వాళ్ళ మ్యూజిక్కి. చూసిగా వాళ్ళు ఎంత మంచిగా బ్యాండ్ ప్లే చేస్తున్నారు. అట్లనే వాళ్ళని ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారు చూసిగా. ఈ హెనెకిన్ ఉంది కదా, ఈ బిల్డింగ్ అనేది చాలా ఫేమస్. యాక్చువల్ ఏంటంటే ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది లిఫీ రివర్ పైన. ఈ లిఫీ రివర్ పైన ఉన్న బ్రిడ్జ్ని ఇది ఒకనాల్ బ్రిడ్జ్ అంటారు. ఇది ఒకనాల్ స్టాచ్యూ. మీరు చూసే ఈయన ఒకనాల్ అని, ఈ స్టాచ్యూకి రిలేటెడ్గా ఇది ఒకనాల్ బ్రిడ్జ్ అని చెప్పేసి పోర్విటీలు. కాకపోతే ఇది అంతకంటే ఫేమస్ హెనెకిన్ బ్రిడ్జ్ అనే ఫేమస్. ఇది ఇక్కడ పక్షులు అయితే ఎవ్వని కూడా భయపడాయి. దగ్గరికి వస్తాయి. అమ్మ మన దగ్గరికి వస్తే నొరుకుతాయి, కానీ అసలు ఇవి పట్టించుకోమనండి. కూడా దేకవు ఈ పక్షులు తెలుసా. మనమే భయం అవుతుంది అవి ఎక్కడ పొడుస్తాయి అని తప్పితే ఇవి అసలు దేకడు కూడా దేకేమనండి. మనోడు గెలుపుతున్నాడు కాబట్టి ఇవి ఎగిరిపోతున్నాయి తప్పితే అవి అసలు లేచుడు లేవే అడికెళ్ళి. గాయస్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే చాలా ప్లేస్లలో లైటింగ్ అనేది వేయలేదు. కాకపోతే వేసిన కొన్ని ప్లేస్లలో మాత్రం లాస్ట్ ఇయర్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా వేరే థీమ్తో ఉన్న లైటింగ్స్ అయితే వేసినారు. సో ఇప్పుడు మనం వచ్చేసి సిటీ సెంటర్ నుండి ఆ పోస్ట్ ఆఫీస్ ఉంది కదా, హ్యాండ్ పోస్ట్, అది చూసిలు కదా, అక్కడ నుండి మనము పార్లమెంట్ దగ్గరికి వచ్చినాము. చూడండి దీనిపైన ఎట్లాంటి లైటింగ్ వేసిలు అనేది. అదే కాకుండా ఇక్కడ కొంచెం ముందడికైతే సామ్యుల్ బెకెట్ బ్రిడ్జ్ దగ్గర మొన్నటిదాకా లేజర్ లైటింగ్ టెస్ట్ చేసిళ్ళు. కాకపోతే అది ఇప్పుడు ఆఫ్లో ఉంది. ఇంకా ఇట్లాంటివి ఏమైనా మిస్ అయినా ఉంటే నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడతా ఉంటా. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే డబ్లింగ్ గురించి తెలుసుకోవచ్చు, ఐర్లాండ్ గురించి కూడా తెలుసుకోవచ్చు. అట్లనే ట్రావెలింగ్ కంటెంట్ గురించి కూడా మీరు ఎక్కువ తెలుసుకోవచ్చు. సో నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోవద్దు గాయస్. ఇక్కడ చూడండి గాయస్, పైన ఐర్లాండ్ ఫ్లాగ్ ఉంది, దాని కింద ఓన్లీ ఫేసెస్ కనబడుతున్నాయి. చాలాసేపటి నుండి ఇక్కడ ఇది ఒకటే థీమ్ ఉంది, దీనిపైన ఏం థీమ్స్ అయితే చేంజ్ అవ్వట్లేదు. దీనికి అటు సైడ్కి అట్లా ఓన్లీ బ్లూ కలర్ లైటింగ్స్ కనబడుతున్నాయి. సేమ్ అటు సైడ్ ఎట్లా అయితే బ్లూ కలర్ లైటింగ్స్ ఉన్నాయో ఇటు సైడ్ కూడా అవే బ్లూ కలర్ లైటింగ్స్ ఉన్నాయి. తప్పితే దీనిపైన ఓన్లీ సింగిల్గా అవే ఫేసెస్ ఉన్నాయి కదా, ఆ ఫేసెస్ తప్పితే వేరే థీమ్ అయితే ఏం కనబడతలేదు. అట్లనే ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ మీకు షిప్ అండ్ ఇది కనబడుతుంది కదా, ఇది సామ్యుల్ బెకెట్ బ్రిడ్జ్. యాక్చువల్గా ఇక్కడైతే లేజర్ లైట్ షో నడుస్తుండే, కాకపోతే అది టెస్ట్ చేసేలో ఇంకా మరి ఏమైందో తెలియదు. ఇప్పుడైతే నడుస్తలేదు అక్కడ. ఓన్లీ ఇక్కడ థీమ్ వచ్చేసి ఓన్లీ ఈ ఫేసెస్ మాత్రమే ఉన్నాయి. మీరు చూస్తే ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ ఇంకొక ముసలైన ఫేస్ లాగా ఇక్కడ ఒక ఫేస్ కనబడుతుంది. గైస్ ఇంకోటి ఏంటంటే మీరు క్రిస్మస్ రోజు డబ్లిన్ సిటీ సెంటర్కి అస్సలు రాకండి. ఎందుకంటే ఈవినింగ్ 8కి 9కి అట్లా ట్రాన్స్పోర్టేషన్ కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. సో ఈవినింగ్ టైంలో సిటీ సెంటర్కి అయితే అస్సలు రాకండి. ఓన్లీ క్యాబ్స్ బుక్ చేసుకొని పోవాల్సి ఉంటుంది. లాస్ట్ టైం నేను ఫేస్ చేసిన నార్మల్ రేట్లో ఒక 20 యూరోలు అట్లా ఉంటే వాడు 60 యూరోలు తీసుకున్నాడు. సో జాగ్రత్త, మీరు ఎవరన్నా క్రిస్మస్ రోజు ఇక్కడ సెలబ్రేషన్స్ ఉంటాయి వద్దాము చూద్దాం అనుకుంటా మాత్రం ఖచ్చితంగా డబ్బులు లాస్ తప్పితే ఏం సెలబ్రేషన్స్ అయితే ఉండవు. సో జాగ్రత్త గైస్. అది గైస్ రియల్కి వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. డబ్లిన్ నుండి అట్లనే ఐర్లాండ్ నుండి
కొత్త కొత్త వీడియోస్ కోసం ట్రావెల్ లైఫ్ స్టైల్ వ్లాగింగ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియోని లైక్ చేయండి. సీ యూ గైస్, టేక్ కేర్.